హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా, రసభరితంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా ఫన్నీగా ఉంటుంది. మంచి పాయింట్స్ ఉన్నాయి డిబేట్ పెట్టుకోవడానికి. బేసికల్గా ఈ వీడియో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డిబేటింగ్ వీడియో. సో నా ఈ ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోస్లో మ్యాక్స్ 8 అనుకుంటా. ఈ వీడియో 20 దాటొచ్చు, 30 దాటొచ్చు, చెప్పలేము. అంత మంచి వీడియో ఇది. నాకు తెలిసి మీకు ఎక్కుతుందో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో ఏదో తెలియదు కానీ, ఒకవేళ నేను చెప్పే విధానం కానీ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మనం యూట్యూబ్ ఛానల్లో బేసికల్గా ఒక ఒపీనియన్ చెప్తాం. నాది ఒక హాబీ అన్నమాట. ఇలా ఒక టాపిక్ మీద డిస్కషన్ పెట్టడం. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో తప్పులు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు. ఒకవేళ తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఏ తప్పు రాదని కామెంట్ చేయండి. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో చాలా పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ తీస్తే 10 పాయింట్లు వస్తాయి. 2 పాయింట్లు తీస్తే ఆ 10 పాయింట్లు చెక్కితే ఇంకో 10 పాయింట్లు వస్తాయి. సో అంత పవర్ఫుల్ వీడియో ఇది. అంత పవర్ఫుల్ కంటెంట్ ఇది. సో నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది మీకు క్లారిటీ వచ్చేసింది. thumbnail చూసుంటారు. హా, ఈ మొన్నే అంటే నిన్నే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ స్క్వేడ్ రిలీజ్ అయింది. ఆ దాని మీద మంచి ట్రెండింగ్, మంచి రీల్స్, మంచి స్టఫ్ అంతా బయటకి రిలీజ్ అయింది. చాలా మంది కోపంగా ఉన్నారు. చాలా మంది చాలా జరిగినాయి. సో మనం డీటెయిల్డ్ గా, నీట్ గా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. నాకు లిటరలీ ఫస్ట్ పాయింట్ మాట్లాడాల్సింది ఏంటంటే, నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. ఏంటంటే ఒక ప్లేయర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వలేదన్న బాధ చాలా వేసింది. ఏంటంటే ఒక ఎయిట్ ఈ 8 మంత్స్ లో మనకు 2 ఐసీసీ ట్రోఫీ ఇచ్చిన గ్రేటెస్ట్ క్యాప్టెన్ అతను. సో అంత మంచి కెప్టెన్ కి, ప్లేయర్ గురించి ఎవరు మాట్లాడతాం, అంత మంచి కెప్టెన్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఓకే, 38 ఇయర్స్ ఉన్నాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఓకే. ఈ బీసీఏస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనేది లాస్ట్ ఓడే అనుకుంటే, దానికి మంచి కెప్టెన్సీ ఇచ్చి ఫేర్వెల్ చేయబోగా సాక్ చేయడం ఏంటి అసలు? ఎంత దారుణం తెలుసా ఇది? అంత మంచి కెప్టెన్ కి మన ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఇదే అన్నమాట. అదే వేరే కంట్రీస్ లో రోహిత్ శర్మ గాని ఉండుంటే అతనికి ఇచ్చేవారు అబ్బా ఫేర్వెల్. అది చూసి మనం జెల్స్ ఫీల్ అయ్యేవాళ్ళం. అది కదా ఫేర్వెల్ అంటే. ఇక్కడ క్రికెటర్స్ అనేవాళ్ళు ఫ్యాషన్ తో వస్తారు, నే ఇండియాకి డ్యూటీ చేస్తారు. అంత తోప్ తురుం ప్లేయర్స్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నాకు ఇండియాలో అర్థం కాదు. బేసికల్ గా మనం విరాట్ ఫ్యాన్స్ ఉంటే, విరాట్ ఫ్యాన్స్ అర్థమవుతుంది, మెయిన్ గా విరాట్ ఫ్యాన్స్ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే విరాట్, ద మ్యాన్ హూ రీడిఫైన్ ద లెగసీ ఆఫ్ టెస్ట్ కెరియర్ లైక్ ఎవర్ డిడ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ద టెస్ట్ క్రికెట్. ఆయన గురించి మాట్లాడాలంటే సరిపోదు. ఒక వీడియో ఏంటి, 10 వీడియోలు సరిపోదు. మీకు తెలిసి ఉంటది, 2000 ధోని స్టెప్ డౌన్ అయినప్పుడు మన ఇండియా 7th 8th లో ఉండేది పొజిషన్. ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్ 2017 నుంచి నెంబర్ 1 టెస్ట్ టీమ్ గా చేసిన గ్రేట్ కెప్టెన్ అతను. అసలు ఇండియా టెస్టులో చులకనగా చూసేవారు. అలాంటి ఇండియాని వణికిచ్చి దడదడలాడించిన కెప్టెన్ అతను. తను తీసుకొచ్చిన రెవల్యూషన్ ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరు తీసుకొచ్చుండ్రు. ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఏ పర్సన్ డిఫరెంట్ గా ఉండరు. ఇప్పుడు ధోని T20 ఓడిఐలో బాగా చేస్తే టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు విరాట్ ఓడిఐస్ లోను టెస్ట్ లో బాగా చేశాడు, T20లో ఫెయిల్ అయ్యాడు. రోహిత్ T20 ఓడిఐస్ బాగా చేశాడు, టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇప్పుడు పర్టికులర్ ప్లేయర్ అనేవాడు కెప్టెన్ అయితే ఆ ఎరాలో మా ఇండియా అనేది ఎలా ఉందని చూడాలి కానీ, ఒక పర్సన్ మన ఫెయిల్ కెప్టెన్ అనడానికి లేదు.
ఇప్పుడు ఒక్కొక్కడు ఐడియాలజీ ఒక్కొక్కలా ఉంటది. ఇప్పుడు ధోని ఐడియాలజీ వేరు, విరాట్ ఐడియాలజీ వేరు, రోహిత్ ఐడియాలజీ వేరు. లైక్ ధోని ఐడియాలజీ ఏంటి? ధోని కూల్, కామ్ అండ్ కంపోజ్ కెప్టెన్సీ. కానీ విరాట్ కెప్టెన్సీ అగ్రెసివ్ కెప్టెన్సీ. ఇంటెంట్ మారుతది, ఐడియాలజీ మారుతది, స్ట్రాటజీ మారుతది, చాలా మారుతాయి. సో వేరే ప్లేయర్స్ తో కంపేర్ చేసి ప్లేయర్స్ ని ఫెయిల్డ్ కెప్టెన్ అనడం చాలా దారుణం. ఎప్పుడైనా మనం క్రికెట్ చూస్తున్నామంటే మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ప్లేయర్ కెప్టెన్సీకి ఒక్కొక్క స్టాబిలిటీ కేపబిలిటీ ఉంటుంది. సో మనం విరాట్ కి ఇచ్చిన రెస్పెక్ట్ చాలా దారుణం. జస్ట్ సింపుల్ గా సాక్ చేస్తాం విరాట్ ని. నాకు తెలిసి ఇప్పుడు సౌరవ్ గంగోలీకి అప్పుడు విరాట్ పడలేదు. సో ఈ హిస్టరీ ఎందుకు మనకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆ హిస్టరీ గురించి మాట్లాడితే మనకి ఏడుపు తప్ప ఏమీ ఉండదు. మనం ఆ హిస్టరీ నుంచి యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోయాం. ఇప్పుడు మనం బాధపడాల్సిన వాళ్ళు రోహిత్ శర్మ కెప్టెన్సీ. అసలా అంత మంచి కెప్టెన్ ని మనం సాక్ చేయడం అనేది ఎంత దారుణం అసలు. లిటరల్లీ అంత కోపం వచ్చిందంటే రోహిత్ శర్మని T20 నుంచి ఓడిఐ నుంచి సాక్ చేశారు అనగానే నాకు కానీ నిజంగా నేను కానీ ఇండియా BCCI ప్రెసిడెంట్ అయి ఉంటే లిటరల్లీ గంభీర్ని తీసేవాడిని. ఇప్పుడు ఓకే, చాలా మంది అంటారు ఫ్యూచర్ పాయింట్. ఇప్పుడు రోహిత్ 39 38 ఉంటాడు, విరాట్ 36. ఫిట్నెస్ వేరు, రోహిత్ ఫిట్నెస్ వేరు. సరే, రోహిత్ వద్దు అనుకుంటే తనకి ఆస్ట్రేలియా సిరీస్ కెప్టెన్స్ ఇచ్చి బ్రో మీరు వెళ్ళిపోండి మాకు వద్దు, మీకు మీ ఫేర్వెల్ ప్లాన్ చేసి చెప్తే ఒక అర్థం ఉంటది. ప్రాపర్ ఫేర్వెల్ లేదు, ఏం లేకుండా అంత మంచి కెప్టెన్ కి అంత మంచి ప్లేయర్ కి ఇచ్చే మనం గౌరవం ఇదేనా? చాలా అంటే చాలా దారుణం. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడి అయిపోయింది, రోహిత్ తీసేవచ్చేమో. అట్లీస్ట్ ఒక 3 మ్యాచ్లకైనా తన కెప్టెన్సీ ఇచ్చి తన లెగసీని అనేది మంచి ఫేర్వెల్ ఏం చేయాలంటే అది చేయొచ్చు కదా. చెయ్యం. సో నాకు ఈ పాయింట్ చాలా అంటే చాలా బాధ వేసింది. చేసేది ఏం లేదు, అయిపోయింది. ఒకప్పుడేమో 3 ఫార్మాట్స్ ప్లేయర్ కి ఒక్క ఫార్మాట్ కి ఒక ప్లేయర్ ఉండాలన్నారు. ఇప్పుడేమో ఒక్క ఫార్మాట్ కి అన్ని ఫార్మాట్లు ఒకే కెప్టెన్ అంటున్నారు. చెప్తున్నాను కదా, BCCI అంత వరస్ట్ బోర్డు ఈ క్రికెట్ లో ఎక్కడా ఉండదు. BCCI అంటే నాకు ఎక్కడో కొద్ది గొప్ప అన్ని బోర్డ్స్ బెస్ట్ అనిపిస్తాయి, కానీ BCCI అంత వరస్ట్ బోర్డు ఏది ఉండదు. సరే, ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడితే మనం ఏడుపు తప్ప బేసికల్గా ఇంకటి ఏది ఉండదు. నాకైతే ఈ పాయింట్ మీద చెప్పాలంటే కూడా ఏదో తెలియని లోపల ఫీలింగ్ లాగేస్తుంది. మాట్లాడేటప్పుడు కూడా ఏదో తెలియని ఒక ఏడుపు వస్తుంది లోపల. ఇంకా నేను ఎక్కువ మాట్లాడానంటే వీడియోలో ఏడ్చేయచ్చేమో. నాకు అంత బాధ అనిపించింది రోహిత్ ని కెప్టెన్ సాక్ చేయడం. నిజంగా. థ్యాంక్ యూ హిట్ మ్యాన్ ఫర్ యువర్ వండర్ఫుల్ కెప్టెన్సీ కెరియర్. హిట్ మ్యాన్ ఒక కెప్టెన్ గా కాకపోయినా ఒక ప్లేయర్ గా తోపు అసలు. ఇప్పుడు ఇప్పుడు బేసికల్ గా వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ మీద మాట్లాడాం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, హా, ఇప్పుడు కెప్టెన్సీ అనేది ఆషామాషిక ఒక BCCIని మోస్తున్న క్యాపబిలిటీ అది. సో నేను గిల్లు తోపుతురు కాదు, కానీ మనకి ఆల్రెడీ T20 హార్దిక్ సెట్ ఉన్నాడు. ఓడిఐని హార్దిక్ చేస్తాం, టెస్టుల్లో గిల్లిని చేస్తే బాగుండేది కదా. ఓకే, ఎనీవేస్ ఫ్యూచర్ కెప్టెన్, ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ కంగ్రాట్స్ అవర్ యంగ్ ఛాంప్ గిల్. హోప్ఫుల్ హీ హ్యావ్ అ బెటర్ కెప్టెన్సీ ఎరా. సో నాకు ఈ పాయింట్స్ మాట్లాడదాం మెల్లిగా. ఇప్పుడు నాకు ఒక పాయింట్ బాగా నచ్చలేదు. హర్షిత్ రాణాని 3 ఫార్మాట్ ప్లేయర్ గా చేశారు చూడు. ఇది బేసిక్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బ్లండర్ మిస్టేక్, ఇది బ్లండర్ డెసిషన్ ఇది. భయ్యా, కొంతమంది అంటారు భయ్యా ఎందుకు భయ్యా కాంట్రవర్సీలు, మనకి ట్రోలింగ్ ఎందుకు, ప్లేయర్ ని ఎందుకు అంత తొక్కేయడం అంటే, నేనేమి తొక్కేయడాలు ఒక పర్సన్ నాకు నచ్చట్లేదని నేనేం అంటలేదు భయ్యా ఇక్కడ.
కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు రో హర్షిత్ రాణా ఇంకా పికప్ అవ్వాలి. తాను ఇప్పుడు ఉన్న స్టేజ్‌లో ఫ్రీ ఫార్మాట్ ప్లేయరా? దానికి సెట్ అవ్వడు. ఎందుకు భయ్యా అంటే ఇప్పుడు చాలా ఫార్మాట్స్ చాలా లైక్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసికల్ పాయింట్స్ చెప్పాలంటే నా పర్సనల్‌గా అనిపించింది ఏంటంటే హర్షిత్ రాణా బౌలింగ్ అంటే ద రిలీజింగ్ పాయింట్ ఉంటది చూడండి. ఆ రిలీజింగ్ పాయింట్ అనేది ఫ్యాబులస్. ఆ రిలీజింగ్ పాయింట్ చాలా బావుంటది. ఇప్పుడు బాల్ టు బాల్ వేరియేషన్ అనేది చాలా ప్రిడిక్ట్ చేసి ఏస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నీ బానే ఉంటుంది గానీ, ఒక 3, 4 ఇష్యూస్ నాకు నిజంగా పా వర్స్ట్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తను వేరియేషన్స్ అన్నీ ఏస్తున్నాడు కానీ, అది బ్యాట్స్‌మన్‌కి ప్రెడిక్టబుల్ అయిపోతుంది. సో, తను ఏ షాట్ కొట్టాలో ఫిక్స్ అయిపోతున్నాడు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి బౌలర్ జాబ్ అనేది చాలా కష్టమైన జాబ్. ఇప్పుడు ఒక మ్యాచ్‌లో రన్స్ లీక్ అవుద్ది. చాలా ట్రోల్ చేస్తారు. నీ వల్లే మ్యాచ్ ఫసక్ అయిపోయిందని. నెక్స్ట్ మ్యాచ్ చాలా ఉంటది. ఇప్పుడు ఒక బ్యాట్స్‌మన్ ఫార్మ్ పోయినా తెచ్చుకోవచ్చు కానీ, ఒక బౌలర్ ఫార్మ్ పోతే టీమ్ నుంచి ఎగ్జిటే అయిపోతాడు. సో, నేనేమంటున్నాను ఏంటంటే, బౌలర్స్‌లో చాలా మంది బౌలర్స్‌ని చూసాను నేను. బౌలర్స్ మెయిన్ క్వాలిటీ ఏంటంటే, బౌలర్స్ ఎప్పుడు కన్సిస్టెంట్‌గా ఓవర్‌కి 5, 6 ఇవ్వడం ఉండదు. అప్పుడప్పుడు 10, 15 వెళ్ళిపోతారు. కొన్ని కొన్ని సార్లు రన్స్ లీక్ అవుతారు. కానీ బౌలర్స్‌లో గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, ఒక 2 ఓవర్లు రన్స్ లీక్ చేస్తే నెక్స్ట్ 2 ఓవర్స్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ అనేది బేసికల్‌గా హర్షిత్ రాణాలో లేదు. ఓకే. ఒక ఫ్యూచర్‌లో ఇంప్రూవ్ అవుతాడేమో నాకు తెలీదు. ఇంప్రూవ్ అవుతాడు. ఇంప్రూవ్ అవుతాడేమో కానీ ఇంప్రూవ్ అవుతాడు. ప్రెజెంట్ ఇప్పుడు అది లేదు. నెక్స్ట్ మూడో ఉద్దేశ్యం ఏంటంటే, తాను క్రూషియల్ సిట్యుయేషన్స్‌లో గాని, ఇంపాక్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లో గాని మనకి ఎలాంటి ఇంపాక్ట్ అవ్వడు. తనకి ప్రెషర్ పెడితే రన్స్ లీక్ చేస్తాడు తప్ప రన్స్ ఆపడు. ఇదొక థర్డ్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, తనకి ఎకనామీ అనేది చాలా వరస్ట్‌గా ఉంది. పికప్ అవుతాడు అనుకుంటున్నాం గానీ, ఎకనామీ పెరుగుతుంది గానీ, తను పికప్ అవ్వట్ల. సో, తను ఈ 4 పాయింట్లు కవర్ చేసుకుంటే, పర్ఫెక్ట్ 3 ఫార్మాట్స్ ప్లేయర్. ఈ 4 పాయింట్స్ బేస్డ్ చూసి తన 3 ఫార్మాట్స్ ప్లేయర్ నేను వద్దంటున్నాను. తన ప్లేస్‌లో హర్షదీప్‌ని పెట్టుంటే బావుంటది. లైక్ తనకు 1 ఇయర్ ర్యాంజీనో, ఐపీఎల్‌లో బాగా ప్రాక్టీస్ చేసి 4 పాయింట్స్ కొంచెం స్ట్రెంథెన్ చేసి, ఆఫ్టర్ ఓడీఐ వరల్డ్ కప్ తన్ని 3 ఫార్మాట్స్ ప్లేయర్ కింద చేసుంటే ట్రూలీ యాక్సెప్టెడ్. సో, హర్షిత్ రాణా యాస్ ఎ 3 ఫార్మాట్స్ ప్లేయర్ ఈస్ ఎ బుల్‌షిట్ థింగ్. నాకు ఇంకొక మా స్క్వాడ్ సెలక్షన్‌లో ఇంకొకటి అప్రిషియేటబుల్ థింగ్ ఏంటంటే, షమ్మిని తీసేయాలి. చాలా మంది షమ్మి లేడంటే, నేను బేసికల్‌గా చెప్తున్నాను కదా! షమ్మి ఎప్పుడు ఇంపాక్ట్ అవుతాడో తెలీదు. ఎప్పుడు మనకి హ్యాండ్ ఇస్తాడో తెలీదు. ఎప్పుడు ఇంజ్యూరీ అవుద్దో తెలీదు. షమ్మిని పెట్టుకోవడం అంటే కొంచెం రిస్కీ వ్యవ్హారమే. సో, షమ్మి ప్లేస్‌లో వేరే ఒక బౌలర్‌ని తీసుకోవడం లేదా షమ్మిని డ్రాప్ చేయడం అనేది ట్రూలీ అప్రూవ్ చేస్తాం. కానీ తన ప్రైమ్ ఎరా వేరు. ఇప్పుడు వేరు. సో, షమ్మి మెయిన్ ప్లస్ పాయింట్ ఇండియాకి ఏంటంటే, తను ఓల్డ్ బాల్‌లో మంచి స్వింగ్ చేసి మంచి ఎఫిషియన్సీ క్రియేట్ చేయగల గ్రేట్ ప్లేయర్ తను. సో, తన ప్లేస్ ఎవర్రా అయ్యా రీప్లేస్ చేశారంటే ఉన్నాడు కదా! మన మియా బాయ్. మియా బాయ్ స్పెషల్ థింగ్ ఏంటంటే, తను ఓల్డ్ బాల్‌తో ఎంత ఎఫిషియన్సీగా ఉంటాడో, న్యూ బాల్‌తో కూడా ఎఫిషియన్సీగా ఉంటాడు. కానీ మనం ఓల్డ్ బాల్‌కి వాడుకోవచ్చు. షమ్మీ లాగా లేదా న్యూ బాల్‌కి కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. మన మియా బాయ్ ఉన్నప్పుడు మనకెందుకు అసలు ఫికరు? జస్ట్ బిలీవ్ ఇన్ మియా బాయ్. అండ్ చెప్పాను కదా! నేను జస్ట్ ఐ బిలీవ్ ఇన్ జస్టిస్ బాయ్. వి బిలీవ్ ఇన్ మియా బాయ్. హి ఈస్ ద ఓన్లీ ప్లేయర్ హూ కెన్ ప్రొవైడ్ ఇంపాక్ట్ విత్ ఓల్డ్ బాల్ అండ్ న్యూ బాల్. సో, సెట్. ఇంకా క్రూషియల్ టైమ్‌లో మ్యాచ్ మన వైపు తిప్పడానికి ఇద్దరు డెడ్లియెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. నంబర్ 1 కుల్దీప్. స్పెషల్ ఇంట్రో కావాలా? అక్కర్లే. అక్షర్ పటేల్. వీళ్ళందరికంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ద గ్రేట్ క్లచ్ గాడ్ హార్దిక్. వాడు తిక్కదొబ్బిందా మ్యాచ్ మొత్తం వన్ సైడ్ చేస్తాడు. అలాంటి క్లచ్ ప్లేయర్ ఉన్నాడు. పోలిస్తే మనం సెవెంత్ బౌలర్ కింద వాషీ ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉన్నారు. చాలా మంది ఉన్నారు.
వీ కెన్ టేక్ దెమ్ యాజ్ సెవెంత్ ఆప్షన్. ఆర్ ఇంకొక ప్లేయర్ ని మనం తీసుకోవాలంటే ఐదర్ బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు, లేదా ఒక ఆల్రౌండర్ తీసుకోవచ్చు, సెట్. సో నేనేమంటున్నాను ఏంటంటే ఆ హర్షిత్ రాణా త్రీ ఫార్నర్స్ ప్లేయర్ సెట్ కాదు. నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే మ్మ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇవ్వాలి. హీ ట్రూలీ డిజర్వ్స్ అన్ ఇండియన్ కెప్టెన్సీ. రీసెంట్ గా ఒక న్యూస్ చూసాను ఏంటంటే చాలా షాకింగ్. ఫస్ట్ నాకు అది నిజమని నమ్మడానికి చాలా టైం పట్టింది. తర్వాత రీసెర్చ్ చేసి అన్ని చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే హర్షిత్ రాణా అంట ఆ నెక్స్ట్ కెప్టెన్ అంట. ఒకవేళ మన గిల్ భయ్య కెప్టెన్స్ అవ్వకపోతే అంట, పర్ఫామ్ చేయకపోతే అంట హర్షిత్ రాణా కెప్టెన్ చేస్తాడు. ఇదేం చిల్లర డెసిషన్ అసలు. కెప్టెన్స్ అనేది ఆజమాయిషి అయింది కదా భయ్యాలకి, నాకేం అర్థం కాదు అసలు. అదేం ఫాల్తు డెసిషన్ నాకు అసలు అర్థం కాదు. గిల్ అంట పర్ఫామ్ చేయకపోతే అంట హర్షిత్ రాణా త్రీ ఫార్మాట్ ప్లేయర్. ఆల్రెడీ త్రీ ఫార్మాట్ ప్లేయర్ అనడానికి నాకు చాలా బీపీ వస్తుంది. ఇప్పుడు ఆ త్రీ ఫార్మాట్స్ కెప్టెన్ అంట. బా రోజు రోజుల్లో వినడమే కానీ వీళ్ళని చూడటం కష్టం. ఇది ఏంటి అసలు ఇది? ఇది ఏదైనా కిండర్ గార్డెన్ స్కూల్ అనుకుంటున్నారా ఏంటి? నాకు అసలు అర్థం కాదు. ఎవరిని పడతాడు పెట్టేయడానికి. అదొక పవర్‌ఫుల్ అలాటెడ్ పొజిషన్ అది. ఎవరిని పడతాను కూర్చోబెట్టని తప్పదక్కడ. నేనే కెప్టెన్సీ చేసుకుంటా. కోచే కెప్టెన్ చేసుకుంటే తప్పదక్కడ. మంచి కేపబిలిటీ ఉండాలి. ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే అప్పటికప్పుడు ఇంకో ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. కొన్నిసార్లు కూల్‌గా చేయాలి. చాలా ఉంటాయి కెప్టెన్సీ అనేది. ఆషామాషీ కాదు. వాడిని కెప్టెన్సీ చేయడం ఏంట్రా? బుడబుక్కలోది కాపోతే. వామ్మో! ఈ గంభీర్‌కి, అజిత్ గాడికి ఒక దండం. అజిత్ అంటే తమిళ్ హీరో అజిత్ కాదు మామ. ఇక్కడ సెలెక్టర్ అజిత్ ఉన్నాడు. వాడి పేరు అజిత్ అగర్కర్ ఏదో ఉంటది. వాడంత వరస్ట్ సెలెక్టర్ ఇంకోడు లేడు. ఈ గంభీర్ గాడంత ఈగోయిస్ట్ సాడిస్ట్ కోచ్ ఎవడో ఉన్నాడు. సో ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఏంటంటే గంభీర్‌ని కోచ్‌గా రిటైర్ చేశారు. ఇంకా ఇంకా పోయి పోయి చాలా దారుణాలు చూడాల్సొస్తుంది గంభీర్‌లో. ఆడెవడో అంటాడు, "రేయ్! గంభీర్ గాడు కోచ్ కింద కెప్టెన్సీ తెప్పించాడు కదరా" అంటాడు. రాహుల్ ద్రావిడ్ కూడా తెప్పించాడు. ఏ బొక్క? రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు బీజీటీ ఓడిపోలే. అండర్ బార్డర్ ఇక్కడ బీజేటీ అయిపోయింది. ఇప్పుడు దాకా న్యూజిలాండ్ హోమ్ సిరీస్ వైట్ వాష్ ఎప్పుడు అవ్వల. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అయింది. శ్రీలంక మీద టీ20 సిరీస్ పెట్టారు. ఇంకెన్ని సంవత్సరాలు చూడాలి భయ్యా? ఇంకెన్ని ఎన్ని దారుణాలు చూడాలి సార్ మేము ఇంకా గంభీరరాలో. అయ్యా బీసీసీఐ కావాలితే మేము జీఎస్టీ కింద ఒక ₹10 ఎక్స్ట్రా కడతాం కానీ ఆ ₹10 గంభీర్ గడి శాలరీ ఇవ్వండి కానీ వాడిని మాత్రం కోచుకొని తీసేయండి అయ్యా. ప్లీజ్ అయ్యా అయ్యా వద్దయ్యా ప్లీజ్ అయ్యా. ఈ సెలక్షన్ కమిటీ ఏంటో కానీ మొత్తం ఫాల్తూ డెసిషన్స్ అన్ని తీసారప్ప. నాకు తెలిసి ఇది బెస్ట్ స్క్వాడ్ కాదనిపిస్తుంది. మీకు ఇంకా తెలియదు ఏంటంటే T20 చూస్తున్నా. ఆస్ట్రేలియా వోళ్ళు టీమ్ చేశార్రా దీనమ్మా. అస్సలైన కాటేరమ్మ కొడుకులందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒకడు పోతే ఇంకొకడు వస్తాడు. ఒకడికి మెంటల్ వస్తే మొత్తం మ్యాచ్ తిప్పేస్తారు. పోనీ టీంలో ఉన్నోళ్ళందరూ మెంటల్ వచ్చిందంటే 300 కూడా దొబ్బుతారు. ఓడి అమ్మ. ఆళ్ళసలు ఇంగ్లాండ్ ఇంకో మెంటల్ నా టీం అది. ఆయమ్మ ఈ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఒకడేమో కాటేరమ్మ కొడుకులు తీసుకొని ఒక్కొక్క కాటేరమ్మ కొడుకులు తయారు చేస్తున్నారు ఆళ్ళు. వాడమ్మ. ఆళ్ళ దాంట్లో మెయిన్ ఏంటంటే వస్తారు 10 బాల్‌లో 30 కొడతారు. బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతారు. ఎవడో ఒకడు క్లిక్ అవుతాడు. 40 బాల్‌లో 100, 120 కొడతాడు. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ తిప్పేస్తాడు. పోతాడు. ఇంగ్లాండ్ ఫిల్ సాల్ట్ ఏంటి? బట్లర్ గాడేంటి? ఆ బేతల్ గాడేంటి? ఓయమ్మ అది టీమ్ అంటారా? ఇంకేంటని అంటారా? ఈ సింబాలిక్ 3 టీంలు వార్నింగ్ ఇచ్చేసాయి ఇప్పటికి. క్లాస్ ఉంటారు రండిరా ఈసారి మా ముగ్గురులోనే ఎవడో ఒకడని. ఇండియన్ గా చెప్పకూడదు కానీ నాకు లిటరల్ భయం వేస్తుంది. టీ20 కప్ మనం కొడతామా లేదా అని ఈసారి కొంచెం భయం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆస్ట్రేలియా
ఆ ముగ్గురు పెద్ద మూర్తులు టీం చూసిన తర్వాత నాకు కొంచెం కింద ప్యాక్ అయింది అనుకోండి. ఎనీవేస్ చూద్దాం. మన ప్రిన్స్ తీసుకుంటున్నాడు కదా. అక్కడ ముగ్గురు మాన్స్టర్స్ ఉన్నారు. సరదా సరదాగా చెక్కి పడేస్తారు. పొర్రపాటున ఇండియాకి సౌత్ ఆఫ్రికా ఫైనల్ పడిందా, సౌత్ ఆఫ్రికా గెలిసిందా, ఇయ్య! చెక్కి పడేస్తారు సరదాగా. సో ఇది కొన్ని పాయింట్స్ నా డిబేట్. ఇంకా చాలా ఉన్నాయి. మన విరాట్ కి ఎన్నో రోజుల ఆకలి తీరింది. ఎప్పుడో జూన్ 3 చూసిన పెద్ద వ్యక్తిని ఫీల్డ్ లో మరీ ఇప్పుడు చూస్తున్నాం అక్టోబర్ 19కి. విరాట్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి. విరాట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. రాజు వస్తున్నాడు అక్టోబర్ 19న. నాకు తెలిసి ఆ రోజు జియో లైవ్ అనేది నడేస్తుంది సరదాగా. మాకు అక్టోబర్ మంత్ ఫుల్ స్టఫ్ అయ్యా, రోకోని చూస్తాం చాలు. మీరు కొట్టుకోండి. ఎంతైనా వాళ్ళిద్దరు ఉంటేనే మేము చూస్తాం అనుకోండి. సెకండ్ థింగ్, మిమ్మల్ని మేము చూడాలంటే రోహిత్ కోహ్లీ ఉండాలి. వాళ్ళు లేకపోతే మేము తేకం. ఆల్రెడీ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మనం చూసాను ఇన్స్టాలో. ఓడి అమ్మ రే, ఇండియా వర్సెస్ టెస్ట్ రా అది. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లో తిప్పి తిప్పి కొడితే 1000 మంది కూడా లేరు కదరా. ఓడి అమ్మ ఇద్దరు రిటైర్ అయిపోతే మొత్తం క్రౌడ్ పూలింగ్ అనేది లేదు. ఇప్పుడు ఆవిడప్పుడు క్రౌడ్ పూలింగ్ చేయాలి. లేకపోతే బీసీసీఐ టికెట్లు చెప్పవు. ఇదబ్బా ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.